విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నెల 31 వరకు కూల్చివేతలపై స్టే విధించింది సుప్రీంకోర్టు. తక్షణమే కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు విజయవాడ భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 200 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య 42 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఈ సమయంలో పోలీసులు అధికారులతో బాధితులు వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆదేశాలున్నాయన్న అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. దీంతో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు కూల్చివేసిన ప్రాంతం చుట్టూ శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడ కొడుతోంది. దీంతో ఒక పక్క ఫ్లాట్ ఓనర్స్, మరోపక్క అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేశారు. తమకు దారి లేకుండా గోడలు కడుతున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 ఏళ్ల క్రితం ఈ వెంచర్లో తాము ప్లాట్లు కొనుగోలు చేశామని, బ్యాంకు లోను తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నామని బాధితులు చెబుతున్నారు. కోర్టులో కేసు గెలిచామంటూ గత 5 నెలల నుంచి ఇళ్లను ఖాళీ చేయాలంటూ శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఒత్తిడి చేస్తోందని చెప్పారు. తాము ఎంతో కష్టపడి పైసా కూడబెట్టుకుని ఇళ్లను కట్టుకున్నామని, అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని బాధితులు వాపోతున్నారు. తాము కోర్టు ప్రొసీజర్ ఆర్డర్స్ ను ఫాలో అవుతామని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి భవానీపురంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అని అడిగి తెలుసుకుందాం. దుర్గా, సునీల్, ఈ రోజు ఉదయం నుంచి కూడా విజయవాడ భవానీపురంలోని జోజీ నగర్ కరెంట్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి ఒక ప్లాట్ల అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వివాదం ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతుంది. ఉద్రిక్త పరిస్థితులు కూడా దారి తీసినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇటీవలే ఇక్కడ ఉన్నటువంటి 42 ప్లాట్లకు సంబంధించి కూల్చేయాలంటూ కూడా ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో అధికారులంతా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయం పోలీసులతో సహా వచ్చి ఆ అపార్ట్మెంట్ ఏవైతే ప్లాట్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా కూల్చేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ కేసు అనేది సివిల్ ఇష్యూ. ఇది చాలా రోజుల నుంచి కూడా జరుగుతుంది. దాదాపు 5 నెలల నుంచి కూడా కోర్టు ఆర్డర్ వచ్చిందంటూ కూడా శ్రీ లక్ష్మీ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వాళ్ళు ఈ ప్లాట్స్ అన్ని కూడా ఖాళీ చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. దీనికి సంబంధించినటువంటి వివాదం అనేది జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ కూడా ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరిస్తూ ఈ కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో ఈ నిర్మాణం ఉన్నటువంటి ఈ 42 ఇళ్లన్నీ కూడా పూర్తిగా కూల్చేయడం జరిగింది. ఎవరైతే ఇల్లుకు సంబంధించినటువంటి యాజమాన్యులు ఉంటారో వీళ్ళందరూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగడం, ఉధృత పరిస్థితులను చోటు చేసుకున్నటువంటి నేపథ్యం. అయితే గడిచినటువంటి 20 ఏళ్ల నుంచి కూడా మేము ఇక్కడ ఉంటున్నాము, బ్యాంకు లోన్లు కూడా తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాం, ఇప్పుడు నిర్దాక్షిణంగా కూల్చేస్తే మా పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళంతా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. అయితే ఈ కూల్చివేతలకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా కీలక తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 31వ తేదీ వరకు కూడా కూల్చివేతలు ఏమీ చేపట్టొద్దంటూ కూడా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా 31 డిసెంబర్ని చేస్తామంటూ కూడా కోర్టు తెలపడం జరిగింది. అయితే దీంతో ప్రస్తుతం అయితే కూల్చివేతలు ఆగిపోయాయి. దాదాపు 42 ఇళ్లను కూడా దాదాపు కూల్చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ వివాదం అనేది చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. ఇటీవలే శ్రీరామ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వాళ్ళు కోర్టులో ఏదైతే ఈ ప్లాట్ 2 ఎకరాల 40 సెంట్లు భూమి ఏదైతే ఉందో భూమి తమకు చెందిందిగా వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు. కోర్టు ఆర్డర్స్ ప్రకారం మేము ప్రొసీడింగ్స్ ఫాలో అవుతామంటూ కూడా పోలీసులు అలాగే అధికారులు ఈ రోజు పూర్తిగా వీటన్నిటిని కూడా కూల్చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం సుప్రీంకోర్టును కూడా బాధితులు ఆశ్రయించారు. 31వ తేదీ వరకు కూడా ఈ కూల్చివేతలు నిలిపేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. దుర్గా, అయితే ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరినైనా ఆశ్రయించే ప్రయత్నం చేశారా? వాళ్ళు బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క డిమాండ్లు ఏ రకంగా ఉన్నాయి? వాళ్ళు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఏం కోరుకుంటున్నారు? గడిచినటువంటి 25 సంవత్సరాల నుంచి కూడా ఈ వెంచర్ లో తమ ప్లాట్స్ అన్ని కూడా కొనుగోలు చేసి బ్యాంకు లోన్లు తీసుకుని ఇళ్ళన్ని కూడా నిర్మించుకున్నాము. అయితే ఈ లిటిగేషన్ లో ఉందనే విషయం మాకు తెలియదంటూ కూడా వాళ్ళంతా కూడా వాపోతున్నారు. అయితే లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించినటువంటి ఈ భూమి అంటూ కూడా కోర్టు ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గడిచినటువంటి 5 నెలల నుంచి కూడా మాపై ఒత్తిడి తెస్తున్నారు. మేము ఖాళీ చేయమని ససేమిరా చెప్తున్నాం. ఎందుకంటే బ్యాంక్ లోన్లు తీసుకుని పైసా కూడబెట్టి మేమంతా కూడా ఇల్లు నిర్మించుకున్నాం, మేము ఖాళీ చేయమని చెప్తున్నటువంటి నేపథ్యంలో కోర్టు ఆర్డర్స్ ని తీసుకొచ్చి ఈ రోజు నిర్దాక్షిణంగా ఇళ్ళన్ని కూడా కూల్చేశారంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. నిరసన తెలియజేయడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు, పోలీసులతో వాగ్వాదం ఇదంతా కూడా జరిగింది. అయితే సాయంత్రానికి మాత్రం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు కాబట్టి ప్రస్తుతానికైతే కూల్చివేతలు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. కానీ చాలా వరకు ఇల్లు నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్స్ ని మేము ఫాలో అవుతున్నాం అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కానీ బాధితులు మాత్రం మాకు అన్యాయం జరిగిందంటూ కూడా వాళ్ళు
విలపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సునీల్. ఓకే దుర్గా నాయుడు, థ్యాంక్ యూ.